గద్వాల్ జిల్లా జోగులాంబకు చెందిన సాయి కుమార్ తన తండ్రి దగ్గరే తన పాటలు నేర్చుకుంటూ మరి అందరి ముందుకి వస్తున్నాడు. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతూ ఉన్నాడు. ప్రస్తుతం వలయం టీవీలో సాయి కుమార్ తన పేరెంట్స్తో పాటు ఉన్నాడు. తనని అడిగి మరిన్ని విషయాలు తన మాటల్లోనే మనం తెలుసుకుందాం. హాయ్ సాయి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నా, ఫైన్. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు ఆన్సర్ కూడా. సాయి, మేము ఊరికే నీ సాంగ్స్ వింటూ వచ్చాం ఇప్పటి వరకు. ఒకసారి మాకు కూడా లైవ్లో పాడి వినిపించు ఒకసారి, నేను కూడా వింటాను. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. అజ్ఞానికి మెరుక వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. వనము సింగారంబు కోయిలకు ఎరుక, వనము సింగారంబు కోయిలకు ఎరుక. ఇట్లా కంపాలెంబడి తిరిగే కాకికే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి మెరుక వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. నాగస్వరము మోత నగుపము కెరుక, నాగస్వరము మోత నగుపము కెరుక. ఇట్లా తుంగాలెంబడి తిరిగే తుట్టకే మెరుక, జ్ఞానికి ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి మెరుక వరు ఉండే స్థలము సద్గురుడుండే మరుగు. సూపర్ సాయి, చాలా బాగా పాడావు. సాయి, ఈ సాంగ్ మీనింగ్ నీకు తెలుసా? తెలుసు. తెలుసు. ఓకే, సో ఇందులో మనకి ఎంత మీనింగ్ ఉందంటే, అంటే నీ వయసుకు మించి దాంట్లో ఉన్న అర్థాలు అనమాట. అంటే ఇవాళ రేపు ఒక వయసు ఉండి మనకి లైఫ్లో ఇంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, మనకి ఇలా ఇలా తెలుస్తుంది అనే వాళ్ళకే నిన్ను చూసి నేర్చుకోవాలన్నంత చాలా చక్కగా పాడావు. ఎక్కడ నేర్చుకున్నావు అసలు పాటలు పాడాలి అని నీకు ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ నేను నాన్నతో కలిసి బయటకు వెళ్ళేవాడిని, అప్పుడు నేర్చుకున్న సాంగ్స్ నేర్చుకోవడం. ఓకే, సో అన్నీ మీ నాన్నగారి దగ్గరే. అంటే పల్లెటూళ్ళలో ఏదైనా పనులు చేస్తూ పాడుతూ ఉంటారు కదా జానపదాలు, అలా వింటూ ఇంట్రెస్ట్ వచ్చిందా? అలా. ఓకే, కానీ జానపదాల మీద ఎందుకు ఇంట్రెస్ట్ కలిగింది సాయి? చాలామంది పిల్లలు నీకు లాంటి వాళ్ళు సినిమా పాటలు బోల్డ్ ఉన్నాయి ఇప్పుడు. సినిమా పాటలు నేర్చుకోకుండా జానపదాలు నేర్చుకోవాలి, అందులోనూ మంచి జీవిత సత్యాలు తెలిపే ఈ సాంగ్స్ నేర్చుకోవాలి అని నీకు ఎందుకు అనిపించింది? అంటే యాక్చువల్లీ నేను అన్ని సాంగ్స్ పాడతా, కాకపోతే అంటే అక్కడ పల్లెటూరులో ఎక్కువ జానపద సాంగ్స్, పల్లెటూరు సాంగ్స్ అలా ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ పాడతా, అన్ని సాంగ్స్ పాడతా. ప్రతి దానికి పాటే అక్కడ కదా, ఏ పని చేస్తున్నా పాటే. పంట పొలాల్లో పాడుతూ ఉంటారు, ఇంకే పనులు చేసుకున్నా పాటే, అక్కడ ప్రాణంగా ఉంటారు కదా జానపదాలంటే. నీకు అసలు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఆ ఇంట్రెస్ట్ అంటే నాన్న ఫస్ట్ నీకు ఈ సాంగ్స్ బాగా వస్తాయి, అంటే నీ టోన్ బాగుంది, నేర్చుకోటే సాంగ్స్ అని నాన్న చెప్పేవాడు. ఇంకప్పుడు నేను స్కూల్లో రోజు ప్రోగ్రామ్ ఉంటే పాడినా, దాన్ని సోషల్ మీడియాలో మా సార్ వాళ్ళు అప్లోడ్ చేసిండ్రు, ఆ వీడియో వైరల్ అయింది. ఓకే, సో ఏ సాంగ్తో నువ్వు ఇలా బయటికి రావడం జరిగింది? పల్లెటూరి పిల్లగాడ పాడి వినిపిస్తావా? ఓకే. పల్లెటూరి పిల్లగాడ పసులుగా సేమునగాడ, పాలు మరచి ఎన్నాళ్ళయిందో, ఓ పాల బుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో. తాటి జేగల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, తాటి జేగల కాలి జోడు తప్పటడుగుల నడక తీరు, బాటతో పని లేకుండయిందా. ఓ పాల బుగ్గల జీతగాడ చేతి కర్రే తోడైపోయిందా.
మాయదారి యావు దూడలు మాటి మాటికి కంచె దుంకే మాయదారి యావు దూడలు మాటి మాటికి కంచె దుంకే పంట చేలు పాడు చేశాయా ఓ పాల బుగ్గల జీతగాడా పాలికాపు నిన్నే కొట్టాడా నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిల్లి కల్తీగాసం నీకు జీతం నెలకు కొంచెం తాలువరి పిల్లి కల్తీగాసం కొలువగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాల బుగ్గల జీతగాడా తలుచుకుంటే దుఃఖం వచ్చిందా తలుచుకుంటే దుఃఖం వచ్చిందా. సూపర్ సాయి అంటే ఇది ఒక పూర్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిపే పాట కదా. సో నీకు ఇందులో ఉన్న భావం కానీ ఆర్ద్రత కానీ నీ వాయిస్లో పలకాలి అంటే దానికి సంబంధించి మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనో ఆ బాధ మనం అనుభవిస్తేనో మనకంత పర్ఫెక్ట్గా మన వాయిస్లో బాధ ఆనందం అనేది బయటకు వస్తుంది. సో నీకంత ఇదిగా ఆ పాట పాడాలి, ఆ పాట ఎవరు నేర్పించారు, దానికి సంబంధించి ఆ మీనింగు అంత ఆర్ద్రతగా పాడాలి అని నీకు ఎందుకు అనిపించింది? అంటే మాకున్న సిచ్యువేషన్ నాకు ఆ సాంగ్ అంటే అప్పుడు ఫస్ట్ నుండి ఇష్టం. అంటే మాకున్న సిచ్యువేషన్లో అలా పాడాలనిపిస్తుంది. నీ జీవితం నీకు అలా నేర్పించింది. ఓకే. సో సాయి పేరెంట్స్ ధనంజయ్ గారు, పుష్ప గారు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. నమస్తే అండి ధనంజయ్ గారు. నమస్తే అండి పుష్ప గారు. మీకు ఎలా అనిపిస్తోంది సాయి ఇప్పుడు తన టాలెంట్తో ఇంతమంది హృదయాలు గెలుచుకుంటున్నాడు కదా? మీరు స్టార్టింగ్ అనుకున్నారా సాయితో ఇలాంటి ఒక పాట పాడించాలి, మనం కూడా తన టాలెంట్ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో తన పాటలు పాడిపించారా, లేదా మీ ఆనందం కోసం? మా ఆనందం ఏం లేదు మేడం. ఆ యూట్యూబ్లో చూసి నువ్వు మంచి సింగర్ అవుతావని చూసి నేర్పించడం జరిగింది మేడం. అంటే తనకి యూట్యూబ్లో అలాంటి వైరల్, తన పాట వైరల్ అయిన తర్వాత మీకు అనిపించిందా, లేకపోతే ముందు ఎక్స్పెక్ట్ చేశారా? ముందరనే ఎక్స్పెక్ట్ చేశాను. ముందు ఎక్స్పెక్ట్ చేశారు తనలో అంత టాలెంట్ ఉంది, టాలెంట్ ఉంది, మంచి సింగర్ అవుతాడు బాబు అని అనుకున్నాం మేడం. చిన్నగా పాడుతుంటే ఇంకా ఆయన యూట్యూబ్ ద్వారా చూసి పాడి స్కూల్ దగ్గర పాడినాడు మేడం. పాడి వాళ్ళు సార్ వాళ్ళు అది ట్విట్టర్ ద్వారా. ఆ పాట మీరే నేర్పించారా? లేదు మేడం, యూట్యూబ్ లో చూసుకొని చూసి అరే ఈ పాట బాగుంది చూడు రాసుకొని చూసి పాడేసేయి యూట్యూబ్ లో పెట్టుకో అని చెప్తుంటాం మేడం. వాళ్ళ సార్ వాళ్ళు స్కూల్ దగ్గర పాడించిండ్రు, పాడించి బాగా మంచి వైరల్ అయింది. వైరల్ అయ్యి కేటీఆర్ సార్ ద్వారా ట్విట్టర్ ద్వారా సార్ చూసినాడు. పుష్ప గారు మీకు ఎలా అనిపించింది? సాధారణంగా ఇంట్లో పిల్లలు ఇలా అల్లరి చేస్తూనే పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటే ఇంట్లో పేరెంట్స్ తిడుతూ ఉంటారు, ఏంటా గాలి పాటలు పాడుతున్నావు, చదువుకో మంచిగా అని. మీకు ఏమనిపించింది? పాడుతుంటాడు. ఓకే, మీకు మంచి టైం పాస్, ఒక వినసొంపుగా అనిపించింది అనమాట తన వాయిస్ లో కూడా. అంత మీ మీ చుట్టాలు మీ పక్కల అందరినీ ఏమంటూ ఉంటారు? మీకు ఏమనిపిస్తోంది వాళ్ళందరి మధ్యలో సాయి వల్ల మీరు ఇంత ఫేమస్ అవుతున్నారు కదా, వాళ్ళందరూ ఏమంటుంటారు? చాలా సంతోషపడుతున్నారు మేడం. సాయి మంచిగా పాడుతున్నాడు, మంచి సింగర్ అవుతాడని అంటున్నారు మేడం. సో సాయి ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో చుట్టాలందరికీ కూడా ఒక రోల్ మోడల్ అయిపోయావు కదా, మిగిలిన పిల్లలందరికీ కూడా వాడు చూడు ఎంత బాగా పాడుతున్నాడో మీరు నేర్చుకోండి అంటుంటారు. సో ఫస్టే నువ్వు అసలు ఒక మంచి సాంగ్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది, మీ లైఫ్ స్టైల్ అలా నీకు నేర్పించింది అని అన్నావు కదా. సాయి చాలా తక్కువ మందికి మన లైఫ్ స్టైల్ నుంచి ఎదర్ పాజిటివ్గానో నెగిటివ్గానో రెస్పాండ్ అయ్యే ఫీలింగ్స్ రెండు ఉంటాయి. అంటే నీ లైఫ్ స్టైల్లో నువ్వు చూసి కొంతమంది ఏమనుకుంటారంటే ఏంటి బతుకు ఎప్పుడు ఇంతేనా, మా పేరెంట్స్ నాకు ఏం పెట్టారు ఎప్పుడు ఇంతే, అలా ఎదిగే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నువ్వు ఒక పాజిటివ్ మైండ్తో, అంటే మన లైఫ్ స్టైల్ ఇలా ఉంది, మనం ఇంకొంచెం ఇదవ్వాలి అనే థాట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే పేరెంట్స్ కష్టపడుతుంటే నువ్వు చూసి నేర్చుకున్నావా, స్కూల్లో నీకు ఎవరైనా బుక్స్ ద్వారా అలా నేర్చుకున్నావా? అంటే అలా ఏం లేదు. అంటే నేను స్కూల్లో ఎక్కువ పోలేదు, నేను స్కూల్కి డైలీ ఎక్కువ లేదు. అయినా కూడా మెరిట్ స్టూడెంట్. ఓకే, పూరా హై పిచ్ స్టూడెంట్ కాదు, డల్ స్టూడెంట్ కాదు, అలా పాస్ అవుతూ అలా వెళ్తుంటా. ఓకే. ఫస్ట్ అంటే స్కూల్కి వెళ్ళాక రోజు సేన్ కాడ ఆ పని ఈ పని చేస్తూ బాధ చేసేది ఉండేది. అలా థాట్ వచ్చింది పాడదామనే ఒక ఫీలింగ్. నువ్వు పనులు కూడా చేస్తూ పేరెంట్స్కి హెల్ప్ చేస్తావు.
ఓకే. సో అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, పేరెంట్స్కి హెల్ప్ చేయాలి అంటే నీ వయసులో అందరికీ సరదాగా పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది కదా, బట్ అప్పుడు ఎప్పుడు అంటే నా భార్యని నేను మిస్ అవుతున్నాను, సరదాగా ఆడుకోవాలి పాడుకోవాలి అలా ఏం లేదా? లేదు, నా కష్టం విలువ నాకు తెలుసు అసలు. అంటే ఇంత టాలెంట్ ఉండి నువ్వు దొరకటం అనేది మీ పేరెంట్స్ అదృష్టం. ఎట్ ద సేమ్ టైం ఒక అర్థం చేసుకునే కొడుకు పుట్టడం అనేది మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. చాలా తక్కువ మందికి ఉంటుంది. బాబు కూడా ఏమి ఆట పాటలు అనేది లేదు మేడం. స్కూల్కి పోవాలా, వ్యవసాయం చేను దగ్గరకు వచ్చి ఇంకా ఎద్దులు అవి పసులు అన్నీ చూసుకోవాలా, ఇంకా అన్నీ చేసినాడు మేడం. ఆ కష్టం ఈయనే ఆ సాంగ్ పాడినాడు మేడం, ఆ పాల బుగ్గల జీతగాడు అనేది. ఆయన ఆ కష్టం అనేది అన్ని అనుభవించినాడు. అంటే ఒక రకంగా నీ లైఫ్ స్టైల్ చెప్పావా అందులో? అంతే. ఆ ఎద్దులకి గడ్డి కోసేది, ఆ పేడకాలు తీసేది అన్నీ చేసినాడు మేడం. అంటే నువ్వు ఆ సాంగ్ నేర్చుకునేప్పుడే అనుకున్నావు ఇది కొంచెం మనకి దగ్గరగా ఉంది, ఇది పాడదాము అని అనిపించింది? మన లైఫ్కి చాలా దగ్గరగా ఉంది సాంగ్. అసలు నీ ఎయిమ్ ఏంటి సాయి? ఏం చెయ్యాలి అని అనుకున్నావు అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అప్పులు అనేది కష్టం అనేది ఉండకూడదు అని ఫుల్ ఫిక్స్ అయినా మైండ్. ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయినా. నీకేమనిపిస్తుంది అంటే చాలా సినిమాలు రైతుల కష్టాలకి సంబంధించో ఇలా కూలి పనులకి వెళ్ళే వాళ్ళకి సంబంధించో కొన్ని సినిమాల్లో మనకి చాలా కళ్ళకు కట్టినట్టు మన లైఫ్ స్టైల్స్ చూపిస్తూ ఉంటారు కదా, ఒక మిడిల్ క్లాస్ వీళ్ళు ఎలా ఉంటారు అనేది. నీకేమనిపిస్తుంది అప్పుడు వాటిని చూసినప్పుడు? అంటే ఇలా ఉంటుందిగా మన లైఫ్ కూడా అని అలా అనిపిస్తుంది. ఓకే, దాని నుంచి నువ్వు కొంచెం అవేర్నెస్ పెంచుకున్నావు ఇప్పటి నుంచే. సో ఏదైనా బ్రతికితే గొప్పగా బ్రతకాలి అనేది, సో ఎవరితో మాటలు పడద్దు, అప్పులు ఉండకూడదు అలా ఆ కాన్ఫిడెన్స్. సో పెద్దగా అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు? సింగరే అవ్వాలి. ఓకే, పెద్ద సింగర్. అనుకోకుండానే ఇలా నువ్వు వైరల్ అయ్యావు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు నీ టాలెంట్ ఇంకా కొంచెం పెంచుకోవడం కోసం ఏమన్నా కేర్ తీసుకుంటున్నావా? అంటే మనకి సంగీతం నేర్చుకోవడం కానీ ఇంకా బాగా మెలకువలు తెలుసుకోవడానికి ఇంకెక్కడికన్నా వెళ్తున్నావా? ఇంకా లేదు, ఇప్పుడు స్టడీంగ్ సమ్మర్లో సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నా. ఓకే, సో గమకాలు పలకటం కానీ అన్నీ. సినిమా పాటలు అంటే ఏ టైప్ ఆఫ్ సాంగ్స్ ఎక్కువగా వింటావు, పాడతావు? ఒక పాట పాడి వినిపించు. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఏడు నిన్నే ఎంచుకుందిరయ్యో, నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువైతిరయ్యో, ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఏడు నిన్నే ఎంచుకుందిరయ్యో. ఇలా ఏవైనా సాంగ్ సూపర్. కానీ సినిమాల్లో కూడా కొంచెం ఇలా జానపదం ఫోక్ సాంగ్సే నచ్చుతాయా? ఏం లేదు, అన్ని సాంగ్స్ నచ్చుతాయి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు నిన్ను? ఇంకా అసలు ఏం సాయి అసలు మాట్లాడవు నాతో, సింగర్ అయినా అలా ఎక్కిస్తుంటారు. ఓకే, అంటే నీకేమన్నా అనిపించింది అలా తేడా? ముందు నుంచి నువ్వు ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నావో అలా ఏం లేదు, నేమ్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నావు? ఏం లేదు, అంతా ఎంతమంది ఉన్నారు నీకు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఓకే, సో నువ్వు అందరూ కలిసినప్పుడు మా కోసం ఒక పాట పాడని పాడిపించుకుంటూ ఉంటారా? పాడిపించుకుంటుంటారు. ఎక్కువగా ఏ పాటలు పాడుతూ ఉంటావు? ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు ఎలాంటి సాంగ్స్ నువ్వు ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటావు? ఏవైనా పాడుతుంటా ఆ టైంలో. ఏ సాంగ్ అయినా? అంటే నీకు కొంచెం కష్టం అనిపించిన పాట ఏదైనా ఉందా? నువ్వు ఇలా పాడే క్రమంలో ఈ పాట కొంచెం సరిగా మనకి పలకటం లేదేమో మన గొంతులో అని అనిపించింది ఏదైనా ఉందా? ఫస్ట్ జ్ఞానికి అంటే ఫస్ట్ వినడం ఈ కష్టం ఉందేమో. అసలు మంగ్లీ పాడింది కదా ఫస్ట్ శివరాత్రికి పాడినప్పుడు ఇది ఏదో ఉందని ఫస్ట్ అర్థం కాలేదు. మళ్ళీ 1 month అయినాక రిలీజ్ అయింది, యూట్యూబ్లో వచ్చింది సాంగ్. దాన్ని 3-4 times విన్నాక అర్థమైంది సాంగ్ ఈజీగా ఉంది. అప్పుడు కొంచెం ఫిట్గా ఉందేమో అనుకున్నా. నెక్స్ట్ టైం వచ్చేసింది. అంటే పాటకి మీనింగ్ తెలిసినా తెలియకపోయినా మనకి రాగం తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మనం పాడొచ్చు. అంటే ఎక్కడ దాని ఉన్నాయి ఎత్తాలి అనేది ఒక తెలుస్తుంది కదా, హై పిచ్ కానీ ఆ రాగం కానీ. నువ్వు అది ఎలా నేర్చుకుంటుంటావు? అంటే యాస్టీజ్గా అలాగే ఒక 2-3 సార్లు విని నేర్చుకుంటుంటావా? అంటే దీన్ని సాంగ్ని ఏడైతే దించి పాడుతున్నారు, ఏడైతే హై పిచ్లో పాడుతున్నారు, ఏడ ఒత్తి పలుకుతున్నారు అని దీన్ని కాన్ఫిడెన్స్ చేస్తారు. అక్కడ మన పాయింట్ ఏదైతే అబ్జర్వ్ చేస్తా
అబ్జర్వ్ చేస్తుంటా బాగా. ఓకే, మా కోసం ఇంకొక మంచి సాంగ్ పాడి వినిపించు. చుట్టుముట్టు ఈతవనము ఎట్టబోదమె సత్యభామ మట్ట మీద అడుగు వెట్టయ్యో కళ్యాణ రాజా వరిసేనుల వాలిపోదాము. నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సారెలందం, నల్ల కోడికి పిల్లలందం నెమలికేమో సారెలందం, నడుము సన్నని అడవారికి కళ్యాణ రాజా రెండు చేతుల గాజులందా